ఎవ్వడు నీ కష్టాన్ని చూడడు, అర్థమవుతుందా? నీ సక్సెస్నే చూస్తాడు అంతే. ఎవడు బాధని పంచుకోవాలని ఎవడు అనుకోడు, ప్రతి ఒక్కరు సంతోషాన్ని పంచుకోవాలనుకుంటాడు. గుర్తుంచుకో, నీ బాధలు ఎవడికి చెప్పుకోకు, అనవసరంగా నువ్వు వాళ్ళ ముంగడ వీక్ అయిపోతావు. గుర్తుంచుకో, ప్రతి ఒక్కడు నీ బాధలని ఎంటర్టైన్మెంట్గా చూసుకుంటాడు. అండ్ నువ్వు కష్టపడ్డది కూడా ఎవడు పట్టించుకోడు. సక్సెస్ అయినవా, ఒక పొజిషన్లో ఉన్నవా, డబ్బు ఉన్నదా, గంతే చూస్తారు. అర్థమవుతుందా? నా కష్టాన్ని ఎవరు చూస్తలేరు, నాకు ఎవరు సపోర్ట్ ఇస్తలేరు. ఎందుకు సపోర్ట్ ఇస్తారు నీకు? ఓడి లైఫ్లో వాడు బిజీ ఉన్నాడు, ఓడి జీవితం గురించి వాడు ఆలోచిస్తున్నాడు. ఇంకొకటి గురించి ఆలోచించేంత టైం ఎవ్వడికి లేదు. సో నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించ. ప్రతి ఒక్కడికి ఉంటుంది ఆ లైఫ్లో ఎంజాయ్ చేయాలా, ఇష్టం వచ్చినట్టు తిరగాల, నచ్చిన ప్లేస్కి వెళ్ళాలని. సో ఎవడు నీకు సపోర్ట్ చేయడు, నీకు నువ్వే సపోర్ట్ చేసుకోవాలా. అండ్ నీ కష్టాన్ని ఎవడు చూడడు. నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా నీకు నువ్వే తెలుసు, నువ్వే వస్తావు అంతేగాని ఎవ్వడు చూడడు. అర్థమవుతుందా? సో నువ్వు కష్టపడుతుంది నీ కోసం, మంది కోసం కాదు. అర్థమవుతుందా? నీకు వచ్చిన డబ్బులు నువ్వు ఖర్చు పెట్టుకుంటావు, నీ ఫ్యామిలీ వాళ్ళకి ఖర్చు పెడతావు అంతేగాని మందికి ఖర్చు పెట్టావు కదా. సో నీ కష్టం మీద నువ్వే చూసుకో. సో నీ కష్టాన్ని ఎవడు దేకాడు, ఎవడు పట్టించుకోడు. నువ్వు ఎంత సాక్రిఫైస్ చేసినా ఎవడు పట్టించుకో, అసలు నేను దేకాడు. ప్రపంచం ప్రతి మనిషి వాడి జీవితంలో బిజీ ఉన్నాడు, ప్రపంచం బిజీ ఉన్నది. సో నీ గురించి ఆలోచించేంత, నీ మీద జాలి పడేంత ఎవ్వడికి టైం లేదు. అనవసరమైన పిచ్చి నిర్ణయాలు తీసుకోకు. సో నీ వర్క్ ఏందో, నీ గోల్ ఏంది, నీ టైం టేబుల్ ఏంది, నువ్వేం చేయాలనుకుంటావు, నీ పేరెంట్స్ని ఎలా చూసుకోగలుగుతావు, ఇది ఆలోచించు. అంతేగాని నన్ను ఎవడు పట్టించుకుంటలేడు, నన్ను ఎవడు దేక్తలేడు, నా కష్టాన్ని ఎవడు చూస్తలేడు, నాకు ఎవడు సపోర్ట్ ఇస్తాడంటే ఎందుకు సపోర్ట్ ఇస్తాను నీకు? ఎవడేడు. నీకు నువ్వే అన్నీ నేర్చుకోవాలా, నువ్వే అన్నీ చేసుకోవాలా, నువ్వే నీ సామాగ్రి కొనుకొచ్చుకోవాలా, నువ్వే ఒంటరిగా అన్నీ చేసుకోవాలా. ఎవరు నీకు సపోర్ట్ చేయడు. అర్థమవుతుందా? కావాలనుకుంటే ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే రోడ్డు మీద పోయేవాళ్ళు హెల్ప్ చేస్తారు. అది జాలి ఉన్నవాళ్ళు, మానవత్వం ఉన్నవాళ్ళు అంతే. ఎవ్వడు హెల్ప్ చేయాలని రెడీ ఉండడు. ఎందుకంటే వాడికి కూడా కష్టాలు ఉంటాయి, వాడికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాడికి కూడా ఇంట్లో టెన్షన్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ కూడా ప్రాబ్లం ఉంటాయి. సో వాడి జీవితం గురించి వాడు ఆలోచిస్తాడు కానీ నీ గురించి ఎవడు ఆలోచించాడు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కడికి మనీ గురించి ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నది కానీ ఎవరు చెప్పుకోడు. కానీ కొందరు మాత్రమే చెప్పుకుంటా చీప్ అయిపోతారు అంతే. సో ఎవరి గురించి ఆలోచించకు, నీ గురించి ఆలోచించుకో. అనవసరమైన టైం వేస్ట్ చేసుకుంటే బాధపడకు. అమ్మాయిల జోలికి వెళ్ళకు. అమ్మాయిల జోలికి వెళ్తే అడక తింటే ముందే చెప్తున్నా. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు దాని మీద ఫోకస్ పెట్టు, అంతేగాని అనవసరమైన విషయాల గురించి ఆలోచించకు. ఇది నీ లైఫ్. నీకు ప్రాబ్లం వస్తే ఎవరు రారు, ఓన్లీ నీ ఫ్యామిలీ తప్ప. గుర్తుంచుకో, నీ రిలేటివ్స్ రారు, నీ ఫ్రెండ్స్ రారు, నీ సొసైటీ అయితే పట్టించుకో. గుర్తుంచుకో, అందరు దొంగ పూకలే ఉన్నారు కానీ ఒక్కడు మంచిగా లేడు. గుర్తుంచుకో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, సీరియస్గా ఉండాలా. నీకు ప్రాబ్లం వచ్చిందా, నువ్వే దాని సొల్యూషన్ ఏ విధంగా వెతుకోవాలో నువ్వే ఆలోచించాలా. అర్థమవుతుందా? నువ్వే ఎదుర్కోవాలా. ఏదైనా ఉంటే పోతావు అంతేగాని సీరియస్గా ఉండాలా, ఎదిరించాలా, రిస్క్ తీసుకోవాలా. రిస్క్ తీసుకుంటేనే బాగుపడతావు, లేకుంటే బతకవు. అర్థమవుతుంది? ఇక్కడ కఠినంగా ఉండాలా, రిస్క్ తీసుకోవాలా, మైండ్ షార్ప్ ఉంచుకోవాలా. ఎవరి కోసం ఆలోచించకూడదు. ఎవరి గురించి ఆలోచిస్తే నీ గురించి ఆలోచించాడు కుక్క కూడా ఉండదు. గుర్తుంచుకో, ప్రతి మనిషి స్వార్థపరుడే. వాడి స్వార్థం కోసం ఏమైనా చేయగలుగుతాడు. లైఫ్లో సీరియస్గా ఉండే బతుకుతావు, లేకుంటే బతకలేవు. సో చెప్తున్నా ఏంటంటే, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు క్లారిటీగా ఉండు, సీరియస్గా చెయ్యు, డెడికేషన్ డిసిప్లిన్ పెట్టి కంఫర్ట్ జోన్లోకి నుంచి బయటకు రా, వచ్చి చెయ్యు. నీకు ఎవరు సపోర్ట్ చేయడు. అర్థమవుతుందా? నీ టైం ఏందో, నీ ప్రాబ్లమ్స్ ఏందో నువ్వే అన్ని సొల్యూషన్ వెతుక్కోవాలా. నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలా. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాడి జీవితంలో బిజీగా ఉన్నాడు. అర్థమవుతుందా? సో ఎవడు నీకు సపోర్ట్ చేయడు, ఎవరు నీకు హెల్ప్ చేయడు, ఎవరు నీకు 10 మంది రారు. ఎందుకంటే నువ్వు 10 మంది ఖర్చు పెట్టి 10 మందితో అంత వేస్ట్ ఆఫ్ టైం. అర్థమవుతుందా? సో ఇక్కడ కడుపు నిండినోడికే ఇంకా పెడతారు కానీ ఆకలితోటి ఉన్నవాడికి ఎవడు పెడతలేడు. అది ఉన్నది సిచ్యువేషన్. అర్థమవుతుందా? ఎవరికైతే కడుపు నిండా ఉన్నా కూడా వాడికి పెడుతారు.
కడుపు కాలేటోడికి మాత్రం ఎవ్వడు పెడతలేరు చాలామంది. సో రిచ్ పర్సన్ రిచ్ అవుతుండు, పేదవాడు పేదవాడిగానే ఉంటాడు. కాబట్టి నువ్వు ఇంకొకటి గురించి ఆలోచించినవా నీకేముండదు. లైఫ్లో ఒక పొజిషన్కి వెళ్ళాలంటే రిస్క్ తీసుకోవాలా, నువ్వే అన్నీ నేర్చుకోవాలా, లాంగ్వేజెస్ నేర్చుకోవాలా, స్కిల్స్ నేర్చుకోవాలా, జాబ్కి ప్రిపేర్ అవుతున్నా జాబ్కి ఎట్లా ప్రిపేర్ కావాలా, ఏ బుక్స్ చదవాలా, ఎట్లా ప్రిపేర్ అవ్వాలా అన్నీ తెలుసుకోవాలా. ఈ బిజినెస్ చేయాలనుకున్న బిజినెస్ ఏ విధంగా చేయాలా, ఎంత టైం పడుతుంది, ఎంత సాక్రిఫైస్ చేయాలా, ఏ వర్క్ చేయాలా తెలుసుకోవాలా. అండ్ 18+ అయిందా నీకు, కళాస్ నువ్వు ఏదైనా పని చేసుకుంటా చదువుకోవాలా. ఇంట్లో వాళ్ళని భారం కావద్దు. సో వాళ్ళని మంచిగా చూసుకునే బాధ్యత నీది, వాళ్ళని రూపాయి అడగద్దు. 18+ దాటిందా కళాస్ నువ్వు పని చేసుకోవాలి అంతే, గుర్తుంచుకో. 18+ పని చేసుకుంటా చదువుకో. బిజినెస్ చేయాలనుకున్నా జాబ్ తెచ్చుకొని వచ్చిన డబ్బులతోటి పక్కకి సేవ్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయి. అంతేగాని ఇంట్లో వాళ్ళని సఫర్ అయ్యకు, వాళ్ళని బాధ పెట్టకు. అండ్ వాళ్ళని మంచిగా చూసుకో, చివరి దాకా మంచిగా చూసుకో. వాళ్ళే నీకు ముఖ్యం, బయట వాళ్ళు ఎప్పటికి గారు, గుర్తుంచుకో. రిలేటివ్స్ గారు ఎవ్వరు కాదు, అందరు స్వార్థపరులు, నిస్వార్థంగా ఉండేవాళ్ళు తల్లిదండ్రులే. అండ్ నీకు ఎవరు సపోర్ట్ అయ్యారో ఒక తల్లిదండ్రులు తప్ప ఎవ్వరు సపోర్ట్ అయ్యారు. చెప్తున్నా, బీ సీరియస్గా ఉండాలా. కనికరణం అంటే బాధ ఇవన్నీ పక్కకు పడే. ఎందుకు, అమ్మాయిలను కూడా పక్కకు పెట్టు, అమ్మాయిల గురించి ఆలోచించకు. అమ్మాయిలు కూడా ఊరికే టైం వేస్ట్ చేసుకోకూరి అబ్బాయిల గురించి ఆలోచించి, అంత వేస్ట్. మీరు ఏం చేయాలనుకుంటారో దాని మీద ఫోకస్ పెట్టుర్రి, అనవసరమైన విషయాల గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకూరి. అర్థమవుతుందా? పెళ్ళి అయ్యే టైంలో అదే అవుతుంది. అర్థమవుతుందా? మేము లవ్ చేసుకుంటేనే పెళ్ళి చేసుకుంటాం, మాది ఇదే లైఫ్, మాదే నిజాయితీ గల ప్రేమ, మేమే నిజాయితీగా ఉంటాం, మా మించిన వాళ్ళు లేరు. ఏ కాలంలో ఉన్నావు నువ్వు? 25 ఇది 1900 అది కాదు, 90s కాదు ఇది. సీరియస్గా ఉండరు, గుర్తుంచుకొని. ఖర్చులు పెరిగినాయి, ముందే చెప్తున్నా. బీ సీరియస్గా ఉండరు, రిస్క్ ఇంపార్టెంట్. బిజినెస్ చేయాలన్నా జాబ్ చేయాలన్నా రిస్క్ తీసుకోవాలా. నువ్వే అన్నీ నేర్చుకోవాలా, నువ్వే అన్నీ తెలుసుకోవాలా, సీరియస్గా ఉండాలా. సరేనా? బీ ప్రాక్టికల్ ఉండాలా. ఊహల బతకకూరి, ప్రాక్టికల్ బతకూరి. నీకు ఎవరు సపోర్ట్ అయ్యారు, నీకు నువ్వే సపోర్ట్ చేసుకోవాలా. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాడి జీవితంలో బిజీ ఉన్నాడు కాబట్టి. తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత నీదే, నువ్వే మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నిన్ను మంచిగా చూసుకున్నారు కాబట్టి నీదే బాధ్యత. 18+ ఖచ్చితంగా పని చేసుకోవాలా, చదువుకోవాలా, గుర్తుంచుకో. సరేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక టాపిక్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. పని చేసుకోర్రి. అర్థమవుతుందా మీకే?